హాయ్ హలో అమ్మ నమస్తేనండి. మీరు డైలీ చట్నీ చేసుకుంటారు కదా దోశల్లోకి. ఇవాళ నేను చేసే చట్నీ చూడండి. పల్లీలు వేయించండి ఆయిల్ లేకుండా. తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక స్పూను ఆయిల్ వేసుకొని బాగా అవి కూడా వేయించండి. వేయించిన తర్వాత మన తోటలో ఉండే పాలకూర అండి ఇది. పాలకూర కూడా పచ్చిమిరపకాయతో పాటు వేయించండి, ఓకేనా. అది కొంచెం వాడాక కొత్తిమీర ఉండిద్ది కదా, కొత్తిమీర కూడా వేసేసేయండి. కొత్తిమీర వేసి బాగా వాడ్చండి. రెండు చూస్తున్నారు కదా, అలా ఇప్పుడు కొత్తిమీర వేసా కదా, అలా కొత్తిమీర మీకు ఎంత ఉంటే అంత వేయచ్చు. ఆకు ఎంత ఉన్నా పర్వాలేదు, దాంట్లో ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇలా రెండు ఆకుకూరలు ఆ పచ్చిమిరపకాయ బాగా వాడాలి. వాడిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, అదిగోండి కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, ఓకేనా. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా చూడండి. కొంచెము మీరు పల్లీలతో పాటు నువ్వులు కూడా వేసుకోవచ్చండి, నెక్స్ట్ వీడియోలో చెప్తే. అదిగోండి జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసి వాడ్చండి. ఒక ఎక్కువ వాడ్చిన అవసరం లేదు. అలా వాడ్చిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకొని తర్వాత ఇదే బాండీలో ఒక స్పూన్ నూనె వేయండి. వేసిన తర్వాత తాలింపు గింజలు అంటే నాది పెద్ద స్పూన్ లేండి, కొంచెము ఒక గరిట, ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఒక గరిట చూడండి, చూసారా, అంత ఆయిలే వేయండి. వేసిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు, నేను ఎక్కువే వాడతానండి తాలింపు గింజలు. అలా తాలింపు గింజలు వేసుకోండి. మీకు ఇందులో ఒకటి గమనించవచ్చు, మీరు ఎక్కువ అంట్లు అవ్వకుండా, కొంతమందికి చాలా అంట్లు అయిపోతాయి. అవి మనం వంట చేసిన తర్వాత అవి కడగాలంటే ఎందుకు చేసుకున్నామా అనిపించింది. అలా కాకుండా ఇందులోని నేను పల్లీలు వేయించిన, మిర్చి వేయించిన, అవి పక్కకు తీసా, మళ్ళీ అదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసి అదిగోండి తాలింపు గింజలు వేసేసా, ఎండుమిరపకాయలు వేసేసా. ఒక ఎండుమిరపకాయను రెండు చేసా అంతే. అయ్యో పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు అలా తరిగానండి. మరి సన్నగా వద్దు, పిల్లలు తింటే పంటి కింద పడితే కారంగా ఉంటుంది. ఇలా వేస్తే కనిపించింది పచ్చిమిరపకాయ, ఓకేనా. అలా తుంచేసుకోవచ్చు, కట్ చేయని అవసరంలో. అవి కొంచెం వేగినాక ఇవ్వండి బెండకాయలు. ఈ బెండకాయ చూడండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా నచ్చిద్ది, ఆయిల్ తక్కువ పట్టిద్ది. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అలా తిప్పండి, మూత పెట్టేసేయండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటది, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేస్తాం కదండి, అందువల్ల, ఓకేనా. పక్కన నేను ఇంకో చిన్న బాండీ పెట్టా, అందులో ఒక టీ స్పూనే ఆయిల్ వేసా, ఎక్కువ కూడా వేయలేదు. ఆ టీ స్పూన్ ఆయిల్తోనే తాలింపు గింజలు వేస్తా చూడండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేసి కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్. నేను చాలా కరివేపాకు వాడతాను, ఎందుకంటే మా ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి, ఓకేనా. బెండకాయలో కూడా ఒక గుప్పెడు వేసా కరివేపాకు. తిన్నా తినకపోయినా దాని రెసిపీ స్మెల్ అన్నా దానికి పట్టిద్దని. ఇలా ఈ చిటపట ఆడనిచ్చండి. చిటపట ఆడిన తర్వాత కరివేపాకు వేయండి. నెక్స్ట్ కరివేపాకే, అవి కొంచెం ఏగకుండా మాత్రం వేయొద్దండి, కొంచెం వేగాలి. నీట్గా వేగిన తర్వాత కరివేపాకు మీ ఇష్టం, ఒక గుప్పెడు వేసా నేనైతే, సన్నది అంటే ఈగుర్లు ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం అది. అలా వేసేసా. దాన్ని అలా కలిపిన తర్వాత చట్నీ, ఇప్పుడు మనం పాలకూర, పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసి పట్టిన చట్నీ ఉంది కదా, ఆ చట్నీ అనమాట. తాలింపు వేయంగానే ఆపేసేయండి స్టవ్. ఇవి జొన్న దోశలు, ఓకేనా. మీకు అరగంటలో వంట పని అయిపోయేలాగా నేను చిట్కాలు చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇది జొన్న పిండి అండి. నేను నైట్ నానబెట్టి ఉదయాన్నే 5:30 కల్లా పట్టేసేసి మనం పక్కన పెట్టేసుకుంటే 10 కల్లా అది కొంచెం టేస్ట్ మారిద్ది. తర్వాత మాది చిన్న రోల్ అండి ఇది, నేను స్టవ్ దగ్గరే పెట్టుకుంటా. దానికి తోడు చిన్నది రోకల బండ. అలా చిన్నులపాయలు కచ్చాపచ్చాగా అలా కొడతా, ఎక్కువ నలగని అవసరం లేదు. ఆ కచ్చాపచ్చాగా నేను తొక్కతోటే వేస్తాను, నాకు ఇష్టం అలా. అలా అలా కచ్చాపచ్చాగా నలగొట్టి దాన్ని తీసి మనం ఇప్పుడు బెండకాయలో వేస్తాం అన్నమాట. చాలా హెల్దీ అండి. రోజు మనిషి 2 చిన్నులపాయలు తినాలి. ఒక చిన్నులపాయి బాడీ పట్టడానికి, ఒక చిన్నులపాయి నరాలు పట్టడానికి. అందుకని మేము ఇద్దరం ఉంటాము. ఒక 6 చిన్నులపాయలు వేసాను నేను దాంట్లో. 6 చిన్నులపాయలు వేసి చూడండి, నీట్గా పక్క స్టవ్ మీదే బెండకాయ పెట్టుకున్నా కదా, ఆ బెండకాయ హాఫ్ మగ్గిన తర్వాత చిన్నులపాయ వేసేసేయండి. వేసి బాగా కలబెట్టేసేసి అదిగో చూడండి, అలా తిప్పేసేయండి. ఎక్కువ చట్నీ బాగుందా, దాన్ని పక్కన పెట్టేసుకోండి. మా వారు టిఫిన్ చేస్తున్నారు. బాగుందా, ఎలా ఉంది చట్నీ అని అడిగా. 2 దోశలు వేసా, బాగుందా, చాలా బాగుందని చెప్పిండండి. దోశ ఇంకోటిదానా, అలా వెరైటీ నేను ట్రై చేస్తాను. మీరు కూడా మీ పిల్లల కోసం హెల్దీ ఫుడ్ కోసం అలా ట్రై చేయండి. 2 దోశలు ఆయన కడుపు నిండిపోయినాయి. చాలా పెద్ద దోశ వేస్తానండి నేను,
మాది పెండెం చాలా పెద్దదన్నమాట. జొన్న దోశలైనా అసలు ఏమాత్రం మామూలుగానే ఉండవు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జొన్నలు ఎలా నానబోసుకోవాలో నేను చూపిస్తానండి ఒక వీడియోలో, ఓకేనా. చూడండి, నేను పిండి కూడా ఎక్కువేమి వేయను. చూడండి, దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేస్తా. ఎంత నీట్గా అంటే అంత నీట్గా అలా స్ప్రెడ్ చేసేసి కొన్ని ఆయిల్ నేను చాలా తక్కువ వాడతానండి, మీరు గమనించిందో లేదో. ఈ మొత్తానికి కూడా నాకు పెద్ద గుంట గెరిటంత పట్టిందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. కర్రీకి, దోశకి, చట్నీకి మొత్తానికి. చూడండి, దోశలు బాగా వచ్చినాయి కదా, అదిగో చట్నీ దోశలు 2 దోశలు చట్నీ అయిపోయేలోపు నాకు బెండకాయ కర్రీ కూడా అయిపోయిందండి. దీంట్లో కారం కూడా వేసేసా, పచ్చిమిరపకాయలు వేసా కదా, 1 స్పూన్ కారం వేసా. చాలా బాగొచ్చింది కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ట్రై చేసి హెల్దీ ఫుడ్ తినండి.